ఏం పేరు అన్న మీ పేరు? మా పేరు నాగేంద్రవణ. ఇది ఏ వార్డు? పెబ్బేరులో ఏ వార్డు? ఐదో వార్డు. ఐదో వార్డు. ఏమున్నాయి మీ వార్డులో సమస్యలు ఏమున్నాయి? మా సమస్యలు అంటే ఇప్పుడు సీసీ రోడ్లు కొన్ని దోమల డ్యామేజ్ ఉన్నాయి. ఆ డ్యామేజ్లు కాక మళ్ళీ పాతవి కూడా వేయాలి, కొత్తవి వేయాలి రోడ్లు. అవి కొన్ని ఉన్నాయి. ఈ కొన్ని దోమల మోరీలు సరిగా కట్టలేదు, అవన్నీ కావాలి మాకు. ఇప్పుడు అవన్నీ చేయాలంటే మాకు సరైన నాయకుడు కావాలని మేము ఆశిస్తున్నాం. ఎవరు నిలబడ్డారు మీ దగ్గర? మా దగ్గర అంటే ఇప్పుడు కాంగ్రెస్ తరపు నుంచి ఇక్కడ శివ అని మా వార్డులో నిలబడ్డారు. ఇంకా మళ్ళీ ఇక్కడ టీఆర్ఎస్ తరపు నుంచి ఒక స్వామి నిలబడ్డాడు. అది దానికి అది ఉందిగా కొత్తది పులి గుర్తుకు, దానికి ఆయన నిలబడ్డాడు. ఇప్పుడు ఏ పార్టీకి ఓటేస్తే మీ వార్డులో ఉన్న సమస్యలు అనేది తీరుతాయి, అభివృద్ధి జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు? ఇప్పుడు ఇక సమస్యలు జరగాలంటే ఇప్పుడు టీఆర్ఎస్ లేదు, ఇంకా వాళ్ళు చేస్తారా చేయరా తర్వాత సంగతి. ఇప్పుడు కాంగ్రెస్ అయితే అధికారంలో ఉంది కాబట్టి ఒకవేళ అయితే వాళ్ళ నుంచి కావాలి గట్లని ఇక మేము అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కావాలని అనుకుంటున్నాం. అది పూర్తి చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాం అంతే. ఎట్లా ఉంది మీ కాంగ్రెస్ ఇచ్చిన 2 సంవత్సరాల్లో మీకు ఏమన్నా సంక్షేమ పథకాలు అమలు అవుతూ ఉన్నాయా? మీకు లబ్ధి జరుగుతూ ఉందా? సంక్షేమ పథకాలు అంటే ఇక కొంతమందికి అవుతున్నాయి, కొంతమంది ఇంకా అప్లికేషన్ పెట్టుకోలేని వాళ్ళు వెనక ముందు అవుతున్నారు. వాళ్ళు అడుగుతున్నారు నాయకుల జతకు వచ్చి, ఇక వాళ్ళు చేస్తామని హామీలు ఇస్తున్నారు. ఇంకా అది ఎంతవరకు చేస్తారనేది చూడాలి. ఏం పేరమ్మా మీ పేరు? జ్యోతి నా పేరు. ఎట్లా ఉంది మీ పెబ్బేరులో? ఏ పార్టీ బాగా నడుస్తుంది? ఏ పార్టీకి మధ్యలో బాగా టఫ్ ఫైట్ ఉన్నది? అంటే ఇప్పుడు ఇదే కాంగ్రెస్ వస్తుంది, మంచిగా కాంగ్రెస్ బాగుంది. సన్నబియ్యం వస్తున్నాయి నీకు? సన్నబియ్యం వస్తున్నాయి, సన్నబియ్యం వస్తున్నాయి. తింటున్నారా? లేదు, తింటున్నాం మేము. కోళ్ళ కోసే అవసరం లేదు, తింటున్నాం మేము, తింటున్నాం. ఫ్రీ బస్ ఎట్లా ఉంది? ఫ్రీ బస్ అంటే ఇంకా బాగుందంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదు. మళ్ళా మీకు ఉచిత గ్యాస్, ఉచిత 200 కరెంట్ వస్తుందా? ఉచిత గ్యాస్ అయితే వస్తలేదు, కరెంటు బిల్ అయితే ఫ్రీ అవుతుంది. మన ఈ ఇందిరమ్మ ఇల్లు వచ్చాయా మీ దగ్గర? ఎవరికైనా వచ్చినాయి కదా, వచ్చినాయి. ఉందా మీకు ఇల్లు? సొంత ఇల్లు? సొంత ఇల్లు ఉంది, మాకు ఇల్లు ఉంది, సొంత ఇల్లు అయితే ఉంది. ఇప్పుడు మీ 5వ వార్డులో ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నాం? మళ్ళీ ఈ 5వ వార్డులో అయితే ఈయన మాకు మంచిగా చేస్తాడు, అందరికి బాగా చేస్తున్నాడు. శివ మంచిగా చేస్తున్నాడు. అయితే మంచిగా చేస్తున్నాడు, చిన్నకు పెద్దకు అందరికి మంచిగా చేస్తున్నాడు. ఏదైనా కావాలన్నా సాయం చేస్తున్నాడు, ఏదైనా ఇది కావాలన్నా అంటే మంచిగా చేస్తున్నాడు మాకు అంతే. ఏ వార్డమ్మా ఇదంతా? ఇది 5వ వార్డు. 5వ వార్డునా? ఈ 5వ వార్డులో ఎవరు నిలబడ్డరు? ఏ పార్టీలో వాళ్ళు ఎవరు నిలబడ్డరు? వాళ్ళు ఏం హామీ ఇస్తున్నారు? మీరేం అడుగుతున్నారు? మేము అడుగుతున్నాం, మాకు ఇల్లు లేదు కాబట్టి ఇల్లు అడుగుతున్నాం. మాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు. అప్పుడు ఫస్ట్లో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా, అప్పుడు కూడా ఆయన 10 ఏళ్ళు ఉన్నాడు కదా, అప్పుడైనా రాలేదు. మాకు గుడిచెల్నే ఉండము, అంట కనిపించే గుడిచెల్నే. ఇంకా ఇప్పుడు అయితే ఇంకా ఈ తమ్ముడు మంచిగా చేస్తాడనే సలహా విన ఈయనకి వేయాలి అనుకుంటున్నాం. శివ. శివ ఏ పార్టీ నుంచి? కాంగ్రెస్ పార్టీ నుంచి. ఏ పార్టీకి ఓటేస్తావు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో? కాంగ్రెస్కే. ఇల్లు రాలేదంటున్నావు కదా? ఇల్లు రాలేదు, మరి ఇంకేం చేయాలి? ఇంకా ఇప్పుడు వస్తుందేమో, ఇప్పుడు వస్తుంది అనే సలహా వినా ఇప్పుడు వస్తుంది అనే గ్యారంటీ నమ్మకం ఉంది కాబట్టి వేస్తా. అట్లా మాకు ఏం సమస్యలు? మాకు కూడా ఇల్లు అప్పుడు పెద్దలు కట్టించిన ఇల్లే ఉంది, ఇల్లు కావాలి మాకు కూడా. కాంగ్రెస్ పాలన ఎట్లుంది? ఉంది, బాగానే ఉంది. ఆయన మా మధ్య నిలబెట్టినాం శివ. వేస్తాం ఆయనకి. ఓటుకు డబ్బులు వద్దబ్బా, మాకు డబ్బులు వద్దే, వద్దు, పనులు కావాలి అంతే. మాకు డబ్బులు ఏమొద్దు, మాకు డబ్బులు అసలు డబ్బులకు ఆశపడమన్నా మేము. డబ్బులకు ఏం ఆశపడం, మాకు వద్దు, పనులు కావాలి. ఓటుకు మేము ఏమో తెలియదు, మాకు తెలియదు కూడా. ఓటు మన సొంతంగా వచ్చిన ఓటు మాత్రం ఖచ్చితంగా వేయాలి, కానీ అమ్ముడు పోవద్దు కదా ఓటుకైతే.
అవునా లేదా? ఇప్పుడు అన్ని ఎట్లా చెప్తారు క్యాండిడేట్ అయితే ఏం లేదు, ఒక మంచి పైసలు తీసుకొని పనిచేస్తే ఏం బాగుంటుంది చెప్పు. ఏం లేదు, అట్లా ఏం పైసలు లేదు. తీసుకొని పనిచేస్తే బాగుండదు, గెలిపించుకొని పనులు అడగాలి మనం అంతే. మళ్ళీ జనం అట్లా లేరుగా, నాకు 2000 ఉండరు కొంతమంది అట్లా కూలికి వచ్చేటోళ్ళు కొంతమంది ఉండరు, ఆ పూటకు కళ్ళుకు ఇట్లా కమ్మడేటోళ్ళు ఉండరు, దానికే ఓట్లు వేస్తున్నారు ఇప్పుడు కూడా. ఏం పేరు నీ పేరు? నా పేరు లక్ష్మణ, టీ లక్ష్మణ. లక్ష్మణ్. ఏం నడుస్తుంది ఫిబ్రవరిలో? ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్కి వేస్తారు సార్. వేస్తారు. ఎట్లుంది ఎమ్మెల్యే మేఘారెడ్డి పాలన ఎట్లా ఉంది మీ దగ్గర? మేఘారెడ్డి బాగానే ఉంది సార్, బాగానే ఉందా? బాగానే ఉంది. పోతాడు ఎప్పుడైనా కలిస్తే? కలిస్తే మేము పోతాం, అనుకొని పోతాం. పోయినప్పుడు కలుస్తాడా? కలుస్తాడు, సమస్యలు ఏమున్నాయి ఇంకా? చెప్తాడు ఊరు సమస్యలు మేము అడుగుతాం, ఆయన మీరు చేసుకొని మంచిగా అని చెప్పేస్తాడు. ఏదైనా ప్రాబ్లం ఉంటే మా దగ్గరికి రండి, వచ్చి అడగండి అని చెప్తాడు. ఏ వార్డు ఇప్పుడు నువ్వు? 5వ వార్డు. 5వ వార్డులో ఏ పార్టీ కోటైపోతున్నావు? కాంగ్రెస్కు కాంగ్రెస్. బీఆర్ఎస్ లేదా ఈడ బలంగా? ఉంది కానీ ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్కి వేస్తున్నాం సార్. మాకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండ్రు, ఇల్లు లేకుండా ఇల్లు ఇచ్చిండ్రు మాకు ఇందిరమ్మ ఇల్లు. 5 లక్షలు అయిందా నీకు ఇల్లు? 5 లక్షలు ఇల్లు అయిందా? కాలేదు సార్, మళ్ళీ మేము ఒక 2 లక్షలు ఒక 5 లక్షలు పెట్టుకుంటాం. అట్లా 5 లక్షలు అయితే ఎవరు మీ అభ్యర్థి? ఎవరు 5వ వార్డు? శివ ఇయ్యమని. ఏం పేరు మీ పేరు? నా పేరు శ్రీరాములు, మా భార్య పేరు భాగ్యలక్ష్మి. ఇక్కడ పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలో చెల్మిల్ల ఉంటుంది, 4 వార్డులు ఉంటాయి. అందులో 5th వార్డు నుంచి జనరల్ మహిళ రిజర్వ్ అయినది. అందులో ఎస్సీ అభ్యర్థి శ్రీమతి భాగ్యలక్ష్మి గారు. జనరల్ మహిళకు ఎస్సీ పోటీ చేస్తారు. ఎందుకు లేరు? ఎవరు వేరే అంత బలమైన క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీలో లేరు, బీసీ నుంచి లేరు, ఓసీ నుంచి లేరు. అందులో ప్రధానంగా నన్ను తీసుకున్నారు. మా భార్య అమాయకంగా, అది చెప్పొచ్చు సార్, అమాయకంగా ఉంటుంది సార్ అంటే కూడా సరే మేము అన్నీ చూసుకుంటాంలే అంటే నేను ముందుకు వెళ్ళిన. 5th వార్డు నుంచి ఈ ఎస్సీ మహిళగా నేను మా భార్యను పెట్టినేస్తాను. ఏం అభివృద్ధి చేస్తావు? ఇక్కడ మనకు ఉన్నది ఏంటంటే, మనకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది. అందులో భాగంగా ఎమ్మెల్యే సార్ మాకు తోడు ఉంటాడు. అందరూ ఈ ఓట్లు వేసి గెలిపిస్తే సీసీ రోడ్స్, డ్రైన్స్, ప్రత్యేకంగా మాకు శ్మశాన వాటికి ఒక రోడ్డు, అక్కడ ఒక బోర్ పాయింట్, బోరు, ఇంకా కొన్ని కమిటీ హాల్స్, మాకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి, కాంపౌండ్ వాల్ నిర్మాణము. మాకు ప్రధానంగా ఇక్కడ ఉన్నది ఏంటంటే పీర్ల మసీద్, పీర్ల చౌడి దర్గా, అవి వీటి అభివృద్ధికి సార్ దగ్గరికి తీసుకెళ్తాను సార్. సారు ఏం చెప్తే అది. ఇంకొకటి ప్రధానంగా మాకు లాస్ట్ టైం వచ్చిన ఇందిరమ్మ ఇండ్లు మా 5వ వార్డుకు స్పెషల్గా 6 ఇచ్చిండ్రు, కానీ తక్కువ. అది మాకు ఒక 40 నుంచి 50 వరకు కావాలి సార్. ఇందులో చాలా ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు ఈ వార్డులో, చాలామంది ఇండ్లు లేని వాళ్ళు, అన్ని కమ్యూనిటీలు, బీసీలు, ఎస్సీలు, అందరూ అన్ని రకాల కమ్యూనిటీల నుంచి ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఇండ్లు కావాలి సార్, చాలా తక్కువ ఉన్నాయి, 40 నుంచి 50 నుంచి. ఇది ఫస్ట్గా కావాలి, అంతే సార్. మీకు పోటీ ఎవరున్నారు? గట్టి పోటీ ఉందా? బీఆర్ఎస్ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు? బీజేపీ నుంచి కంచె ఆంజనేయులు భార్య అని కంచె శనిగరం జ్యోతి గారు ఉన్నారు. వాళ్ళు కొంచెం బీజేపీ పార్టీ నుంచి నిలబడుతున్నారు. లాస్ట్ టైం కూడా మన కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ పార్టీలతో పాటు ముందుకెళ్ళిండ్రు. బీజేపీ పార్టీ నుంచి ఒక వ్యక్తిని ప్రపోజల్గా న్యూట్రల్ క్యాండిడేట్ను తీసుకొచ్చి వాళ్ళే వన్ సైడ్గా అతన్ని గెలిపించుకొని ముందుకు తీసుకెళ్ళిండ్రు. అతను జాయిన్ అయిన తర్వాత మళ్ళీ అది పార్టీ బీజేపీ నుంచి గెలిచిన తర్వాత టీఆర్ఎస్లో జాయిన్ అయిపోయాడు. అదొకటి ఉంది ఇక్కడ. అక్కడ బైన్లో ఓట్లు అనేటివి 110 ఉంటాయి. ఆ 110 ఉండడం వల్ల కొంచెం అటు ఇటుగా ఉంది సార్ ఇదంతా. 5వ వార్డు ప్రజలకు ఏం చెప్తాను? 5వ వార్డు ప్రజలకు నేను మొదటి నుంచి కూడా దాదాపుగా 13-10 ఏళ్ళ నుంచి, సంవత్సరాల నుంచి కూడా జనాల లోపలనే ఉన్నా. నేను సర్వీస్ చేస్తున్నా రకరకాలుగా. వాళ్ళకు హాస్పిటల్ పర్పస్ కానీ, వాళ్ళకు పోలీస్ స్టేషన్ సర్వీస్ కానీ, ఒక ఏదైనా ఒక గురుకుల స్కూల్కు అప్లికేషన్ కానీ, జాయినింగ్స్ కానీ దగ్గరికి ఉండి వాళ్ళని తీసుకెళ్తుంటే నేను ఏ సమస్య వచ్చినా ప్రధానంగా నాతోనికి సంప్రదిస్తున్నారు వాళ్ళు. అందులో భాగంగానే ఈ అవకాశం నీవైతేనే సెట్ అవుతుంది, నువ్వు కౌన్సిలర్ అభ్యర్థిగా బీసీ, అది మొత్తం జనరల్ అయినా సరే కానీ నువ్వు ఉండు అని చెప్పి మా పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు కూడా చెప్పడం ద్వారా ఈ ఎస్సీ మహిళా అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీకి టికెట్ కేటాయించినారు సార్ మేఘారెడ్డి సార్ గారు. నేను గెలిస్తే
సార్ దృష్టికి ఇవన్నీ మా దగ్గర ఉన్న సమస్యలు, సీసీ రోడ్డు, డ్రైన్స్. కానీ ఇప్పుడు నీతో పోలిస్తే డబ్బులు పెట్టుకొని టికెట్ తీసుకునే సత్తా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా, మన మేఘారెడ్డి సార్ నీకే ఎందుకు టికెట్ ఇచ్చారు? డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ గెలిచే పరిస్థితిలో లేరు సార్. కాంగ్రెస్ పార్టీ నాయకులు డబ్బులు ఉన్న వాళ్ళు కూడా అక్కడ ఉన్న బీజేపీ అభ్యర్థికి టఫ్ ఫైట్ ఇచ్చే క్యాండిడేట్ ఎవరు లేరు. నా దగ్గర ఆర్థికంగా లేకపోయినా ఆ టఫ్ ఫైట్ అయిందనేది నేను చూపిస్తున్నా.